అందరికీ కృష్ణాలు వెంకమడి మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. సంఘంలో నేను సహోదరుడు అందరూ కూడా మేము బెంగళూరులో మేము విశ్వాస జీవితంలో కొనసాగినాము. మా అంతా ఒకటే బ్యాచ్, దాదాపుగా ఒక 10 మంది దాకా ఉండేవాళ్ళము. వీళ్ళతో పాటు నేను వీళ్ళ యొక్క ప్రేయర్స్ చూసి నేను కూడా ఆకర్షితున్నాయి. అక్కడ ఎమ్మెల్యేలో ఒక చెరువు ప్రాంతం ఉండేది. ఆ చెరువు ప్రాంతానికి పోయి నేను కూడా రెగ్యులర్గా ప్రార్థనలో పాల్గొనాలని, అట్లా నాకు ప్రార్థన జీవితం నాకు వీళ్ళ ద్వారా ఎక్కువ నాకు అలవాటు అయింది. అక్కడ ఒక సహోదరుడు అన్ని జనాల నుంచి వచ్చిన సహోదరుడు నాకు రక్షింపడ్డాడు. ఆయన ఆధ్వర్యంలో ఒక టీమ్గా ఇదంతా అంటే డిఫరెంట్ కేటగిరీస్ వచ్చినప్పటికీ వాళ్ళు విశ్వాసంలో ఒక బలమైనటువంటి పునాది అక్కడ ఏర్పడడానికి ఒక అన్ని జనానికి వచ్చినటువంటి సహోదరుడు రాజు గారు అనేవాడు. ఆయన ద్వారా మేమంతా బలపడినాము. అయితే రానున్న కాలంలో జరిగిన ఇంత కాలంలో అంటే నేను కూడా కాలేజ్ జనాల నుంచి రక్షింపడినవాడిని. అయితే ఒక విశ్వాసంగా ఉండడం వేరు, ఒక సంఘము నిర్మించడం అనేది చాలా కష్టతరమైనది, చాలా బాధ్యత కూడింది, చాలా బాధ్యత కూడింది అని చెప్పి నేను నమ్ముతున్నాను. కానీ ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమానికి పాల్పడినటువంటి సంఘ నిర్మాణంలో విషయంలో ఎంతో ప్రయాసపడినటువంటి సహోదరుడు రవికుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి అంటే మాతో పాటు ఎదిగిన విశ్వాసం ఎదిగిన చాలా మంది కూడా వాళ్ళ కేటగిరీస్లో అభివృద్ధి పొందిన వాళ్ళే. అయితే ఈ సంఘము నాకు ఆశయం ఏంటంటే అందరితో నాకు అటాచ్మెంట్ మొదటి నుంచి కూడా మేము ఎన్ని ప్రాబ్లంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఏదో ఒక అంటే దేవుని విషయంలో ఏదో కార్యక్రమం పాల్గొనడము, ఎవరికో హెల్ప్ చేయడము, ఇవన్నీ కూడా మాకు ఒక అలవాటుగా మారింది. అంటే ఇది అంటే మాకు స్వతంత్రంగా వచ్చింది కాదు, కానీ ధైర్యంగా ఉండడం వల్ల మనకు దేవుడు నేర్పించిన కొన్ని అలవాట్లలో మేము ఎక్కడున్నా కూడా ఇళ్ళలో కూడా ఏ సంఘంలో ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా, ఏ యాక్టివిటీస్లో ఉన్నా అది కొంతమంది దేవుడిని నడిపించాలనే ఒక ఆశతో అందరూ పనిచేస్తున్నాము. అందరూ వివిధ ప్రాంతాలు ఉన్నప్పటికీ అందరూ కూడా అదే పట్టుదలతో ఉన్నారు. ఇది అందుని బట్టి దేవునికి నేను వందనాలు తెలుసుకున్నాను. మరి ప్రత్యేకంగా అక్కగారు కూడా అన్నకి ఎంతో తోడ్పాటిచ్చేది. ఆమె లేకపోవడం చాలా లోటుగా ఉంది. అక్క గురించి 2 మాటలు నేను చెప్పాలనుకున్నాను. నేను వ్యక్తిగతంగా అక్క గురించి ఎందుకంటే నేను చాలా మంది అంటే క్రిస్టియన్ ఫ్యామిలీస్ పరిచయమే, కానీ అన్నవారి ఇంటికి వెళ్తే సహోదరుడు ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఇంటికి పోతే ఏ టైంకి పోతే ఆ టైం ఖచ్చితంగా భోజనం చేసేంత వరకు నన్ను అంటే నేనే కాదు ఎవరైనా సరే ఖచ్చితంగా కనీసం భోజనం చేసి పోవాలనేది ఆమె యొక్క ఆశ. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మేము ఏ టైంలో పోయినా, పొద్దున పోయినా, మధ్యాహ్నం పోయినా, రాత్రి ఏదో పని మీద ఎక్కడ పోయినప్పుడు ఆమెంతగా ప్రేమగా చూపించేది, ఆమె మంచిగా ప్రేమగా మాట్లాడేది మాతో. ఆమెకున్న సహనము, ఆమెకున్న ఓర్పు, ఆమెకున్న దయాగుణము చాలా అర్థంగా ఉంటాయి. కాబట్టి సహోదరుని ఇంతవరకు ఈ విధంగా సంఘం వరకు కట్టడానికి ఆమె యొక్క పాత్ర ఎంతో ఉందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ సంఘము ఈ యొక్క అంటే ఈ ఏర్పాటులో ఆమె యొక్క పాత్ర చాలా అంటే అన్న తరపున కూడా చాలా ఉంది. ఈ ఆమె ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్స్లో ఇప్పుడు సిస్టర్ చెప్పినట్లు ప్రతి ప్రోగ్రామ్స్లో ఆమె ఎంతోగానో అటెండ్ అయ్యి తర్వాత అనేక ప్రోగ్రామ్స్ ఇక్కడ సక్సెస్ చేయడం జరిగింది. నేను కూడా చాలాసార్లు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ సంఘము నాకు ఆలస్యం అంటే సంఘం అంతా మంచిగా నింపబడి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా అభిమతం. దయచేసి మీరు కనిపించినట్లయితే చిన్న ప్రార్థన చేసి. మహోన్నతుడైన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడైన దేవ, స్తోత్రం తెలుస్తున్నాం దేవ. మహాగణుడ, మహోన్నతుడైన దేవ, స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి.
నిత్యుడికి దేవానికి స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ప్రభావ తండ్రి, ప్రభావ తండ్రి, మా జీవితాన్ని